ఈ రాజ్యాంగం నాకు నచ్చట్లేదు, మార్చేయాలి అంటున్నా, మీరు వద్దంటారా అని మీడియాని ప్రశ్నించిన రోజు ఉంది కదా. రాజ్యాంగాన్నే మార్చాలని తన సొంత రాజ్యాంగంతో, కేసీఆర్ రాజ్యాంగంతో చేసిన చర్చ ఏదైతే ఉందో ఇలా వాళ్ళకి అది సమస్య అనిపిస్తున్నది. ఇలా సుప్రీంకోర్టు ఒకటి సూచించింది, పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని. బీజేపీనే కదా 11 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర ఇలా బీజేపీ. మరి ఇక కంచే చేను మేస్తే అన్నట్టు సుప్రీంకోర్టు వారికి సూచించడాన్ని మేము ఆహ్వానిస్తూ, మరి వాళ్ళకి ఆ సోయి ఉందా అని చెప్పేసి ప్రశ్నించమని కూడా మేము ఎలా సుప్రీంకోర్టుని మేము విన్నవిస్తున్నాం. వారే మొదలైంది, ఉత్తరాఖండ్ నుంచి మొదలైంది వాళ్ళ అప్రతయిత జైత్రయాత్ర. కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ ముక్త భారత్ అనడానికి బీజేపీ ఎంచుకున్న మార్గం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి, లేకపోతే వాళ్ళని ఒక ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ వచ్చింది. ఇలా బీజేపీ చేసిన ప్రాక్టీసే ఇక్కడ బీఆర్ఎస్ చేసింది. ఈ రెండు ఒకతాను ముక్కలే కదా. ఇప్పుడు మోడీని అట్లా చేస్తుంటే నేనెందుకు చేయొద్దని కింద కేసీఆర్ కూడా చేసి, దాన్ని ఈరోజు మేము ఆలోచించమని తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కోల్పోయిన రెండు పార్టీలు ఏవంటే అవి బీజేపీ, బీఆర్ఎస్. ఈరోజు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా ఎందుకు తిరగాల్సి వస్తుందో బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ బీ టీమ్గానే బీఆర్ఎస్ను చూస్తుంది తప్పితే బీఆర్ఎస్ ఏదో పెద్ద కొత్తగా పార్టీ, దానికి ఏదో అస్తిత్వం ఉందని చూడడానికి గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్నది అదే. ఎప్పుడో వాళ్ళ వ్యూహాత్మకమైన అంశాల్లో మార్పులు జరిగినప్పుడు మాత్రమే బీజేపీని ప్రశ్నించినట్టు కనబడుతుంది బీఆర్ఎస్. అల్టిమేట్గా ఇలా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ ఆఫ్ ది బీజేపీ అయినదనే పరిస్థితిని మేము ఎప్పటి నుంచో చెప్తున్న పరిస్థితి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇలా టీడీపీని ఇటు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు మీకు తెలుసు కూడా 2014లో వాళ్ళ పేర్లు చాలామంది చెప్పుంటారు. కాళే ఏదయ్య గారిని చేవెళ్ళ నుంచి, రెడ్డి నాయక్ గారిని మహబాద్ నుంచి, పువ్వాడ అజయ్ గారిని ఖమ్మం నుంచి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారిని మక్తల్ నుంచి, నల్లమోతు భాస్కర్ రావు గారిని మిర్యాలగూడ నుంచి, విఠల్ రెడ్డి గారిని ముదోల్ నుంచి, కోరం కనకయ్య గారిని ఇల్లెందు నుంచి 7 మంది ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలని 2014లో. తర్వాత 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత కృష్ణారెడ్డి గారు, నారాయణ ఖేడ్ అక్కడ చనిపోతే దాన్ని ఏకగ్రీవం కూడా చేయకుండా పోటీకి పెట్టి 6 సీట్లను కూడా గుంజుకున్న చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచింది, 12 మందిని చేర్చుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇప్పుడు మాట్లాడుతుంటాడు కదా టీఆర్ఎస్ పార్టీ నేనే అని చెప్పి. ఎర్రబెల్లి దయాకర్ గారు పాలకుర్తి నుంచి, ప్రకాష్ గౌడ్ గారు రాజేంద్ర నగర్ నుంచి, అరికపూడి గాంధీ గారు శేర్లింగంపల్లి, మాధవరం కృష్ణారావు గారు కుకట్పల్లి నుంచి, మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ నుంచి, కేపీ వివేకానంద గారు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా మనోడు, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్ నుంచి. డిఫెక్టెడ్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, వాళ్ళు విచిత్రంగా ఉన్నది. రాజేందర్ రెడ్డి గారు నారాయణపూర్ నుంచి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం నుంచి, తీగల కృష్ణారెడ్డి గారు మహేశ్వరం నుంచి, చల్ల ధర్మారెడ్డి గారు పరకాల నుంచి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ నుంచి, సాయన్న గారు కంటోన్మెంట్ నుంచి, ఇట్లా టీడీపీ ఎమ్మెల్యేలని తీసుకొని మొత్తం ఎల్పీనే మర్జ్ చేసుకున్నారు. ఆ రోజు వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు గెలిచి 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీని తీసుకున్నారు. వాళ్ళు ఎవరనంటే మదన్ లాల్ గారు వైరా నుంచి, పాయం వెంకటేశ్వర్ గారు పినపాక నుంచి, తాటి వెంకటేశ్వర్ గారు అశ్వరావుపేట నుంచి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం ఎంపీని కూడా ఆ రోజు తీసుకున్న చరిత్ర. కాబట్టి బీఎస్పీ నుంచి కూడా అవును ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మల్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి కోనేరు కోనప్ప గారు. తర్వాత అప్పుడప్పుడు అక్కడక్కడనే గెలుస్తారు కమ్యూనిస్టులు. ఆ సందర్భంలో రవీంద్ర నాయక్ గారు దేవరకొండ నుంచి గెలిస్తే ఆయనను కూడా జాయిన్ చేసుకున్నాడు. ఎన్ని పార్టీలు, ఒకటేమో కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ, టీడీఎల్పీ మొత్తం 12 మందిని, తర్వాత బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, తర్వాత సిపిఐ, అంటే 4 పార్టీలను పూర్తిగా విధ్వంసం చేసిన
బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇవాళ చిలక పలుకులు పలుకుతున్నది. ఇది తెలంగాణ ప్రజలు నమ్మాలనా? తర్వాత ఇంకా ఉంది, కాంగ్రెస్ నుంచి